రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరదించుతూ వింజమూరు ఎంపీపీ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య జేసీ వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగింది. ఎన్నికల అధికారి నిర్మలాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో వనిపెంట హైమావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వింజమూరు మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా ఆనంగి రమణయ్య, వనిపెంట హైమావతి, మౌనిక, పల్లా పురుషోత్తం, బసిరెడ్డి సుమలత, కాటం ప్రసన్న 6 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఫోరం సరిపోవడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఫోరం ఉండడంతో వనిపెంట హైమావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ మొగలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. గత వారం రోజులుగా వైసీపీ, టీడీపీ ఇరు వర్గాలు క్యాంపులు నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి అండగా నిలిచిన ఎంపీటీసీలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మనం ఇక్కడ వింజమూరు టౌన్ లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము. ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను. వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో 7-8 నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను. నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది. కలిసి పనిచేసుకుందాం. ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. ఇద్దరిని కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా నాయకుడు, టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజులైంది ఇద్దరు ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. కనెక్షన్ లేదు, మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు. దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ. పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, భయభ్రాంతులకు గురి చేయడం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని లాక్కెళ్ళిపోవడం. రిపోర్ట్ ఇచ్చినా ఇప్పుడు వరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు. మల్లికార్జున గారు, భవానీ గారు అనుకుంటా కదా, మల్లికార్జున గారు, భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు. భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు, మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు. ఏది అరాచకం ఏంది? వైసీపీ అరాచకం అంతే. మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం. వాళ్ళకి అడ్డు ఆపు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా వాళ్ళ ఇష్ట ప్రకారం యూట్యూబర్లను పెట్టుకొని అనవసరమైన ప్రచారం, దుష్ప్రచారం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద, అందరి మీద, నాయకుల మీద ఎట్టబడితే ఎడాపెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం. ఏమి రాజకీయం ఇది? ఇంతకుముందు లేదు కదా ఈ రాజకీయం. పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు. పనికిమాల వ్యవహారాలు. ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు, అలాగే సోషల్ మీడియా వాటి మీద వాటిని యూజ్ చేసుకొని, టెక్నాలజీ యూజ్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.